మీరు నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నారా? అసలు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే ఏంటి? అది ఎలా జరుగుతుంది? దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా వివరిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. సినిమాల్లో చూపించే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్‌కి, నిజంగా జరిగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్‌కి చాలా తేడా ఉంటుంది. చాలా మంది సినిమాల్లో చూపించేదే నిజం అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్‌ని ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. దిస్ వీడియో ఈస్ ఓన్లీ ఫర్ ట్యాక్స్ అవేర్‌నెస్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. నిజానికి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగాలి, ఒక వ్యక్తి పైన లేదా ఒక వ్యవస్థ పైన, ఒక సంస్థ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలి అంటే ఎగ్జాక్ట్ ప్రూఫ్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడం సాధ్యం కాదు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 132 ప్రకారం ఒకరు నిజంగా ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు లేదా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు అని స్ట్రాంగ్ ఎవిడెన్స్ ప్రూఫ్ ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరుగుతుంది. అప్పుడు జరిగే సెర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్ ని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగాలి అంటే కొన్ని నెలల ముందు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అయ్యి దానికి కావాల్సిన ఆధారాలను సేకరించే పనిలో ఉంటుంది. ఎటువంటి ప్రూఫ్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సేకరిస్తుంది? ఎలాంటి ఆధారాలతో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది? అసలు ఒక వ్యక్తి లేదా సంస్థ దగ్గర ఎక్కువ మొత్తంలో బ్లాక్ మనీ ఉంది, అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఎలా తెలుస్తుంది అంటే ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లో ట్రాన్సాక్షన్స్ నిర్వహించడం, అంటే రోజు లక్షల్లో కోట్లలో డిపాజిట్ చేస్తూ వాటిని ప్రొటెక్ట్ చేయడం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఆదాయం ప్రతి నెల 4 లక్షలు అనుకుందాం, కానీ అతను 50 లక్షలకు పైగా విలువైన కార్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఎటువంటి లోన్స్ తీసుకోకుండా 2-3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు. తరచుగా విదేశాలకు టూర్స్ చేస్తున్నాడు. సో అలా మీ పూర్తి డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ని సేకరించే పనిలో ఉంటుంది. ఖచ్చితంగా క్లియర్ గా ప్రూఫ్ ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరుగుతుంది. కానీ ప్రూఫ్ ఒక్కటే సరిపోదు. కేవలం మీ లైఫ్ స్టైల్ ని బట్టి, మీ ఇన్కమ్ ని బట్టి, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ని, ఈ 3 పాయింట్లను బేస్ చేసుకొని కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంకా చాలా రకాల విషయాలను గమనిస్తూ ఉంటుంది. కేవలం మీ అకౌంట్ లో మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన లేదా మీ బంధువులకు సంబంధించిన, మీ స్నేహితులకు సంబంధించిన అకౌంట్స్ లో కూడా హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేయడం, ఇంకా రిపీటెడ్ గా ఇన్కరెక్ట్ ఐటీఆర్ ని ఫైల్ చేయడం, నెక్స్ట్ ప్రాపర్టీ డీల్స్ అండర్ వాల్యుయేషన్, నెక్స్ట్ బిజినెస్ టర్న్ ఓవర్ వర్సెస్ ట్యాక్స్ పెయిడ్ గ్యాప్, ఇంకా బినామీలను మెయింటైన్ చేయడం, అంటే ఇంట్లో డ్రైవర్స్ లేదా పని మనుషులు, బాగా నమ్మిన బంట్లు లేదా చుట్టాలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు వీళ్ళ అకౌంట్స్ ద్వారా లేదా వీళ్ళ పేర్ల మీద ఎక్కువ ఆస్తులు కలిగి ఉండడం, వాళ్ళ అకౌంట్స్ ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడం, ఇలాంటివి కూడా మీపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడానికి ఆధారంగా ఉపయోగపడతాయి. వీటన్నింటితో పాటు ప్రాపర్ పర్మిషన్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కావాల్సి ఉంటుంది రైడ్ చేయడానికి. హయ్యర్ అథారిటీస్ నుంచి పర్మిషన్ రాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ని చేయలేరు. ఇక రైడ్ కి అంతా సిద్ధమైంది. హయ్యర్ అథారిటీస్ నుంచి రైడ్ చేయడానికి పర్మిషన్ కూడా వచ్చినప్పుడు ఒకే వ్యక్తిపై ఒకేసారి ఒకే దగ్గర రైడ్ చేయాలా, లేదా అతనికి సంబంధించి ఇంకా ఏవైనా బినామీలు, ప్రూఫ్స్ ఇలాంటివి ఉంటే ఒకేసారి అన్ని చోట్ల ఒకే టైంకి రైడ్ ని స్టార్ట్ చేయాలి. అలా చేయాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సిఆర్పిఎఫ్, పోలీస్ ఇలాంటి బలగాల అవసరం కూడా ఏర్పడుతుంది. సో వాటి ప్రిపరేషన్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుగానే చేసుకుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కన్ఫర్మ్ ఖచ్చితంగా చేయాలి అనుకున్నప్పుడు మీ యొక్క ప్రతి ఫోన్ కాల్ ట్యాప్ అవుతుంది. ఇక రైడ్ ఎలా జరుగుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 6 AM, అంటే సన్ రైజ్ కి ముందే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మీ ఇంటి డోర్ బెల్ కొడతారు. గేట్స్ క్లోజ్ చేస్తారు. లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళలేరు, బయట నుంచి లోపలికి కూడా ఎవరు రాలేరు. బెల్ మోగుతుంది. మీరు డోర్ తీయగానే వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి అధికారులు వాళ్ళ ఐడి కార్డ్ ని మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ విట్నెస్ ప్రెజెన్స్, అంటే లోకల్ సాక్షులను ప్రవేశపెడతారు. నెక్స్ట్ పంచనామా ప్రిపరేషన్, తర్వాత మీకు సర్చ్ వారెంట్ ని చూపిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది చాలా స్ట్రిక్ట్ గా అండ్ ప్రాపర్ గా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి లంచాలకు గానీ అబద్ధాలకు గానీ తావు అసలు ఉండదు.
Search usually start after sunrise. Women search only by women officers. ఇది రూల్ బేస్డ్ ప్రొసీజర్. వాట్ దే చెక్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏమేమి చెక్ చేస్తారు? బుక్స్ ఆఫ్ అకౌంట్స్, క్యాష్ అండ్ వాల్యుబుల్స్, డిజిటల్ రికార్డ్స్, ఇంకా ఇంట్లో ప్రతి మూలని, అల్మారాలని, ర్యాక్స్ ని, బీరువాలని, లాకర్స్ ని, వీటన్నింటినీ చెక్ చేసే అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఉంటుంది. మీరు ఖచ్చితంగా వాళ్ళకి 100% సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. అబద్ధాలు చెప్పడం, ఆధారాలను నాశనం చేయడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఫాల్ సీలింగ్, గోడలు ఇలాంటి వాటిని కూడా పగలగొట్టి చెక్ చేసే అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఉంటుంది. అప్పుడు మీ దగ్గర దొరికిన క్యాష్, గోల్డ్, ఇంకా ప్రాపర్టీస్ కి సంబంధించిన డీటెయిల్స్, బ్యాంక్ బ్యాలెన్స్ వీటన్నింటికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఆ సమయంలో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఆపర్చునిటీ మీకు ఖచ్చితంగా ఉంటుంది. దొరికిన ఆధారాలు, ఆస్తుల విలువలు, డబ్బు, బంగారం విలువలు అన్నీ తెలిసిన తర్వాత ఒకవేళ దాంట్లో ఏవైనా అవకతవకలు ఉంటే, మీ ఇన్కమ్ కి మీకు ఉన్న ఆస్తులకి సంబంధం లేకపోతే, మీ ఇన్కమ్ లో మీ ఆస్తులను లేదా మీ దగ్గర ఉన్న డబ్బును వివరాలను చూపించకపోతే వాటిని మాత్రమే అధికారులు సీజ్ చేయడం జరుగుతుంది. సీజ్ చేసిన తర్వాత పంచనామాపై మీ దగ్గర ఒక సంతకం తీసుకుంటారు. సంతకం తీసుకోవడం వల్ల ఈ నేరాలన్నీ మీరు ఒప్పుకున్నట్లు కాదు. ఈ పంచనామా కేవలం మీ ఇంట్లో లేదా మీ సంస్థలో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగింది అనే ప్రూఫ్ కోసం మాత్రమే. అధికారులు మీ ఇంటి నుంచి సీజ్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సరే, దొరికింది, సీజ్ చేశారు, అయిపోయింది అనుకోవద్దు. ఇక్కడి నుంచే అసలు ప్రాసెస్ మొదలవుతుంది. రైట్ జరిగిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, మేము జైలుకు వెళ్లాల్సి ఉంటుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఫ్రాడ్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే మీకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ ఎదుర్కొన్న ప్రతి వ్యక్తికి జైలు శిక్ష పడడం అనేది అసంభవం. అది కేవలం అపోహ మాత్రమే. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిపోయిన తర్వాత సీజ్ చేసిన ప్రాపర్టీ, డాక్యుమెంట్స్, ఇంకా క్యాష్ ఇలాంటి వస్తువుల విలువను లెక్కించి ప్రభుత్వాన్ని ఎంతైతే ట్యాక్స్ కట్టకుండా మోసం చేశారో, ఎంతైతే ట్యాక్స్ కట్టకుండా వదిలేశారో, ఎప్పటి నుంచి కట్టట్లేదో అంతా క్లియర్ గా, డీటెయిల్ గా వెరిఫై చేసి సీజ్ చేసిన ప్రాపర్టీస్ లోంచి ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ ఎంత అని లెక్కించి దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ అవసరమైతే మీరు కట్టకుండా తప్పించుకున్న ట్యాక్స్ పైన 100% లేదా 200% వరకు పెనాల్టీ పడే అవకాశం ఉంది మీరు చేసిన తప్పుని బట్టి. ఒకవేళ పెనాల్టీ పడకపోతే మీరు ఎంతైతే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకున్నారో ఆ ట్యాక్స్ కి ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. అసలు ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఎంతైతే అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ ని మాత్రమే కట్ చేసుకొని కొన్ని సందర్భాల్లో మిగతా అమౌంట్ ని పెనాల్టీ పడకపోతే ఎవరైతే హక్కుదారుడు ఉంటారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ శత్రువు కాదు. వాళ్ళ లక్ష్యం హరాస్మెంట్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎప్పుడు ఏ విషయంలోనైనా మిమ్మల్ని ఈ విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అని బలవంతం చేయరు. చేసే హక్కు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి లేదు. ప్రతి వస్తువును లేదా గదిని లేదా అలమారా, లాకర్ ఇలాంటివి చెక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియో రికార్డ్ అవుతుంది ప్రూఫ్ కోసం. ఏది రహస్యంగా జరగదు. అన్ని ఖచ్చితంగా క్లియర్ గా విత్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ తో ఈ సెర్చ్ అనేది జరగడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప రాత్రిపూట రైడ్ గానీ సెర్చ్ గానీ చేయడానికి వీల్లేదు. మెడికల్ అవసరాలు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని వారు అనుమతిస్తారు. మీరు మీ లాయర్ తో ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. సీజ్ చేసిన ప్రాపర్టీస్ కి, సీజ్ చేసిన ఐటమ్స్ కి మీరు రసీదు పొందవచ్చు. చట్టబద్ధంగా మీ ఆదాయాన్ని కరెక్ట్ గా చూపిస్తే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు 100% కరెక్ట్ గా ఉంటే మీ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎప్పటికీ జరగదు. ఈ వీడియోలో నేను ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎలా జరుగుతుంది, జరిగిన తర్వాత ఏ ప్రాసెస్ ఉంటుంది, ఏమేం జరుగుతుంది అనే డీటెయిల్స్ ని ఫుల్ గా రీసెర్చ్ చేసి మీకు తెలియజేయడం జరిగింది. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయవచ్చు. అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో కావాలో కూడా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయవచ్చు. వీడియో నచ్చితే ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి ఇంట్రెస్టింగ్
అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.